భగవంతుడి నామాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే మొదటగా మనకి విరాట్ పురుషుడిగా ఉన్న భగవంతుడు ఏం చేశాడు? ఈ సృష్టి లయం, ఈ లయమైన తర్వాత ఆయన సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడు కదా. సంకల్పించుకోగానే ఏం చేశాడు? ఒక మనం ఎలాగైతే 14 అంతస్తుల భవనాన్ని నిర్మించుకునేటప్పుడు ఎలా చేస్తామో ఆయన 14 భువనాలతో ఉన్న ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అయితే అదేంటి, ఒక మెటీరియల్, ఒక బిల్డింగ్ మాత్రం పూర్తయింది. 14 భువనాలంటే 14 అంతస్తుల ప్యాలెస్ అనుకోండి. ఇదంతా కూడా ఆయన సృష్టిలో ఏంటి, ఆయన శక్తిలో 4వ వంతే అని చెప్పాడు. అంటే ఆ విరాట్ పురుషుడి 100% శక్తిలో ఇది 4వ వంతే. సరే, ఇంత దానిలో చేసిన తర్వాత అంటే అందులో ఉన్నాడా లేదా, ఆయన శక్తి ఉందా లేదా, ఎవ్వరు లేరు అప్పటికి, ఏ జీవి కూడా లేదు, కానీ ఆయన ఉన్నాడు కదా. అంటే అదేంటి, అవ్యాకృత సృష్టి అంటారు. ఆ తర్వాత ఏం చేశాడు? బ్రహ్మని సృష్టించి బ్రహ్మకి వేదాలను ఇచ్చాడు. వేదాలను ఇచ్చి ఈ 14 భువనాల్లో ఎవరెవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించి సృష్టి చేయమన్నాడు. అర్థమవుతుంది కదా. సృష్టి చేయమంటే అప్పుడు బ్రహ్మ ఏం చేశాడు? మరి తనకి మాన్యువల్ లాగా ఒక సృష్టి చేయడానికి ఏదైనా ఒక స్క్రిప్ట్ లాంటిది కావాలి కదా. సో ఆయన అడిగితే వేదాన్ని ఇచ్చాడు. వేదం అంటే ఏంటి అంటే మొత్తం జ్ఞాన రాశి, అది జ్ఞానమంతా అందులో పెట్టి ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఆయన ఈ 14 భువనాలని సృష్టించాడు. దీంట్లో మరి ఆయన భగవంతుడు అసలు మనకి కనిపిస్తాడా అండి? ఎవరైనా చెప్పండి, కనిపిస్తాడా? ఎక్కడ కనిపిస్తాడు? హృదయంలో. ఇంకా సృష్టిలో ఉంటాడు. కనిపించని దానిలోనే ఉన్నాడు, కనిపించే దాంట్లో కూడా ఉన్నాడు ఆయన. మనకు కనిపించేది ఏంటి? కదిలే వాటిల్లో ఉన్నాడు, కదలని వాటిల్లో కూడా ఉన్నాడు. మనకు కనిపించినవి ఏంటి? మనలో ఉన్నాడని చెప్పారు, కరెక్టే కదా. మనలో కనిపించినవి కూడా ఉన్నాయి కదా. కనిపించట్లేదు అంటే మన ఆకలి మనకు కనిపించట్లా, మన కోపం మనకు కనిపించట్లా, మన తిన్నది ఎవరు అరిగిస్తున్నారో కనిపించట్లా. ఇలా అయినా భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా, ఉన్నాడు కదా. సో కనిపించిన దాంట్లో ఉన్నాడు, అలాగే కనిపించే వాటిల్లో కూడా ఉన్నాడు. అంటే చెట్లో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, పశువులో ఉన్నాడు, పక్షిలో ఉన్నాడు, ఇలా ఉన్నాడు. ఇంక ఇవే కాకుండా చేతన అచేతనాలు అంటారు కదా. చేతనాలు అంటే ఏంటి? దీనిలో 4 రకాల ప్రాణులు ఉన్నాయి అని నేర్చుకున్నాం. ఏంటది? దేవతలు, మానవులు, ఇంకా స్థావరాలు అని నేర్చుకున్నాం కదా. ఈ 4 సృష్టిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆయన శక్తి ఉంది. ఇంకా అచేతనాలు ఉన్నాయి. అచేతనాలని స్థావరాలని చెప్తున్నాం. అదేంటి? స్థావరాలంటే ఏంటి? కదిలేవా? కదలనివి. సో అవేంటి కదలని అంటే? కదలని ఏమన్నాయి చెప్పండి. కొండలు, గుట్టలు, ఇవన్నీ వీటిలో కూడా ఉన్నాడు కదా. సరే, ఇంత ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అంటే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అంతా ఉన్నాడు. ఇప్పుడు మనకి గాలి ఎలాగైతే బయట ఉంది, మనలో కూడా ఉంది. అలాగే నీరు ఎక్కడుంది? బయట ఉంది, మనలో కూడా ఉంది. ఆకాశం ఎక్కడుంది? బయట ఉంది, మనలో కూడా ఉంది కదా. అయితే ఇంకా భూమి కూడా ఉంది అని చెప్తారు. మనలో ఉంది, బయట కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకొకటి ఏం మిగిలిపోయింది? అగ్ని కూడా బయట సూర్యుడు ఉన్నాడు, మన లోపల కూడా వేడి ఉంది. సో బయట లోపల అన్నాడు. ఎలా దీనికి ఎగ్జాంపుల్ చెప్పడం అంటే, ప్రపంచంలో గాలి ఉంది అనుకోండి. గాలి ఉంది అంటే ఒక పెద్ద బెలూన్ తీసుకొచ్చి ఊదాం మనం. ఊతే ఏమైంది? బెలూన్లో గాలి ఉందా లేదా?
బయట కూడా గాలి ఉంది. అవును కదండి, చెప్పాలి అవునా కాదా? అవును మేడం. రెండిట్లో ఉంది కనుక అంతా ఉన్నాడు భగవంతుడు. మన లోపల ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు. అందుకే మన విష్ణు సహస్రనామంలో విష్ణు అంటేనే వ్యాపించి ఉన్నవాడు అని చెప్పాం. అలాగే భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాడు. ఇలా ఉన్నాడు. అందుకనే విశ్వం విష్ణుర్వషట్కారు భూత భవ్య భవత్ ప్రభు అంటున్నాం. ఇలా ఉన్న ఆ భగవంతుడు మరి ఆయన పేరేంటి? ఆయన పేరేంటండి? అందరూ కూడా పరబ్రహ్మ పరబ్రహ్మ అని పిలుస్తాము మనం. పరబ్రహ్మ అని అని అనలేం కనుక ఆయనకు ఒక పేరు ఇచ్చారు. అదే ఏంటంటే ఓం తత్సత్ అని. అది ఆ పేరే భగవంతుడు నామాన్ని గురించి ఇందులో చెప్తారనమాట. అయితే భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ఏం చెప్పన్నాడు? 3 మార్గాలు చెప్పాడు. కర్మ, భక్తి, జ్ఞానం అని. కర్మ, ఇంకోటి ఏంటి? మన పనులు చేస్తూ కర్మలు ఎలా చేయాలి? సత్కర్మలు చేస్తూ వెళ్తాము. అది మళ్ళీ ఎలా చేయాలో కూడా మనకి 17వ అధ్యాయంలో బాగా చెప్పాడు. ఎలాంటి పనులు చేయాలి, ఎలా చేయాలి, సత్కర్మలు చేయాలి. తర్వాత అది భక్తిగా చేయాలి. ప్రతి దాంట్లో ఒక భక్తి అనేది ఉండాలి. భక్తి లేకపోతే ఏమవుతుంది? అది రాజస్తామస కర్మలు అవుతాయని చెప్పాడు కదా. సో మన సాత్విక కర్మలు అన్నిటినీ సాత్వికంగా మార్చుకొని చేయాలి. సాత్విక కర్మలు అంటేనే సత్కర్మలు. ఈ సత్కర్మలు ఇలా మార్చుకుంటూ భక్తితో కలిసి ఆ భక్తిని జ్ఞాన మార్గంలోకి వెళ్తే ఆ జ్ఞానం ఎక్కడ తీసుకెళ్తుంది? మోక్షంలోకి తీసుకెళ్తుంది. మోక్షం అంటే భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది జ్ఞాన మార్గం అనేది. సో అందుకే మనకి ఎన్ని పనులు చెప్పాడు దీనిలో ముందు? యజ్ఞ, తపస్సు, ఇంకోటి ఏం చెప్పాడు? దానం. 3 చెప్పాడు కదా. యజ్ఞ అంటే మనం చేసే పనులే. తపస్సు జ్ఞానం అంటేనే జ్ఞాన మార్గం అంటేనే తపస్సు. భక్తి మార్గం. ఇవన్నీ ఈ 3 కర్మలు కూడా ఎట్లా చేయాలి? రాజసంగా చేయకూడదు, తామసంగా చేయకూడదు. ఎట్లా చేయమన్నాడు? మనం అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాడు? ఈ 3 కూడా మనకి ఎవరు చెప్తారు? ఇప్పుడు మనకి అన్నం వండుకుంటాం, అన్నీ పెడతాం, కానీ చిన్నపిల్లవాడికి తినడం వస్తుందా? ఎట్లా తినాలో రాదు కదా. మనకి కూడా అన్నీ ఉంటాయి కిచెన్లో, కానీ వంట చేయడం, స్టవ్ వెలిగించడం రాకపోతే తెలియదు. మరి ఎవరు చెప్పాలి? నేర్పించాలి కదా. అలా నేర్పించడానికి శాస్త్రం అనేది వచ్చింది. అందుకని శాస్త్రాన్ని పెద్దలు ఎవరి ద్వారైనా విని లేకపోతే చదివి ఎలా నేర్చుకుంటాం? శాస్త్రం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఏం చేస్తామంటే అర్జునుడికి కూడా అలాగే అన్నాడు, నాకు శాస్త్రం వద్దు, ఏమొద్దు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఆసక్తి ఉంది కానీ శాస్త్రం తెలియదు అన్నాడు. చెయ్యాలని శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది, కానీ శాస్త్రం తెలియదు అన్నాడు. అప్పుడేం చేయాలి అంటే తెలిసిన మనం ముందే ఏం చేస్తాం? పెద్దలు కాదు, ఏదైనా జ్ఞానం వేదాల నుంచి వచ్చిన పురాణాలు చదవండి. వేదాలంటే అది మన అందరికీ అర్థం కావు. అంత వేదరాసిన్నదనే వ్యాసుడు ఏం చేశాడు? 3 భాగాలుగా విడదీసి ఒక్కొక్కటి ఏ కంటెంట్ ఎందులో సేమ్ ఉందో దాన్ని మనకి ఒక చోట పెట్టి అందించాడు. 4 వేదాలుగా చేసి మనకు అందించాడు. అంటే మంత్రాలన్నీ ఒకచోట, యజ్ఞాలకు సంబంధించినవన్నీ ఒకచోట, అలాగే మిగతా గానాలకి సామవేదం అంటే గానానికి సంబంధించిన ధ్వనులన్నీ ఒకచోట ఇలా పెట్టి మనకు అందించాడు. అది కూడా అయితే మనలాంటి వాళ్ళకి అర్థమవుతుందా? అది మనకు అందుబాటులో ఉన్నాయా? అర్థం కావు. ఏం చేస్తాం అప్పుడు? పురాణాలు చదవండి అన్నారు. పురాణాలు కూడా మనకి చదవలేము అన్ని పురాణాలు. సో ఏమన్నాడు అప్పుడు?
పెద్దలను అడగండి అన్నారు. పెద్దలంటే ఋషులు కానీ లేకపోతే మనకి బ్రాహ్మణులు అంటారు. అంటే తెలిసిన వాళ్ళు. బ్రాహ్మణులు అంటే ఈ కులంలో బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు కాదు. ఎంతోమంది బ్రాహ్మణులు కాని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆళ్వారుల్లో చెప్పుకున్నాం మనం. అలాగే బ్రాహ్మణులు అంటే ఆ కులంలో పుట్టిన వాళ్ళు కాదు, జ్ఞానం కలవని జ్ఞానం ఉన్న వాళ్ళని అనమాట, ప్రాజ్ఞ అని. వాళ్ళని అడిగి తెలుసుకోమన్నాడు. చివరిగా ఏం చెప్పాడు? పెద్దలు కూడా నీకు లేకపోతే ఆత్మసాక్షి అన్నాడు. నీ మనసు ఏది చెప్తుందో అది చెయ్యి అని చెప్పాడు. కానీ ఇవన్నీ లేకుండా ముందే మన ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనడం కరెక్టేనా? ఏది రాదు మనకి, ఎలా తినాలో తెలియని వాడికి తినడం అంటే నోట్లోనే పెట్టుకోవాలని తెలుసా? తెలియదు కదా, నేర్చుకోవాలి కదా. అందుకని నేర్చుకుని చెయ్యాలి అని మనకి శాస్త్రాన్ని ఇచ్చారు. ఆ శాస్త్రం ప్రకారమే చేయమన్నారు. ఇదంతా అయిన తర్వాత ఇంత పరబ్రహ్మ ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఇన్ని చేశాడు, ఇంతమంది చెప్పేస్తున్నాడు. అసలు ఆయన పేరేంటి? ఆయన ఏమని పిలవాలి? మనం ఏది చేస్తే మనది సత్క్రియలు అవుతాయి? ఎవరికి అర్పించాలి? ఫలితాన్ని ఎవరికి అర్పించాలి? అవన్నీ మనం తెలుసుకోవడానికి ఆయన కొన్ని నామాన్ని ఇచ్చారు. ఆ నామం గురించి మనం ఈ చివరి 5 శ్లోకాల ద్వారా మనకి చెప్తారనమాట. అది చివరి 23వ శ్లోకం చూడండి. ఓం తస్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఒకసారి చదువుతారా? జయ శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. చదివేదాన్ని గురుగారు చదువు. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణ స్త్రీద స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. అదే కదండి. ఓకే. బ్రహ్మణ అంటే పరబ్రహ్మానికి. ఎవరైతే బ్రహ్మ అంటే ఈ 4 హెడెడ్ బ్రహ్మ కాదు, ఏం కాదు. బ్రహ్మణ అంటే పరబ్రహ్మానికి. ఓం ఇది, ఓం అని మ్యూట్ చేసుకోమా సత్యవేణి, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఈ పరబ్రహ్మానికి ఓం ఇది, ఓం అని, తత్ ఇది అంటే ఇది, తత్ అని, సత్ ఇది, సత్ అని 3 రకాలైన, త్రివిధ అంటే 3 విధాలైన, నిర్దేశ నామనిర్ణయం, స్మృత అంటే చెప్పబడింది, తేన అంటే దాని చేత, బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు అంటే బ్రాహ్మణులు అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఆ కులంలో పుట్టిన వాళ్ళు కాదు, బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మని తెలిసిన జ్ఞానం ఉన్నవాళ్ళు అనమాట. వేదాలు యజ్ఞాలు కూడా బ్రాహ్మణులు దాని ఉచ్చారణ చేతనే, అంటే ఈ బ్రాహ్మణులు వేదాలని యజ్ఞాలని విహిత నిర్మించబడిని అన్నాడంటే పరబ్రహ్మానికి ఓం అని, తత్ అని, సత్ అని 3 రకాల పేర్లని చెప్పారు. ఈ నామత్రయం వలనే అంటే దాని ఉచ్చారణ చేస్తేనే బ్రాహ్మణులు ఉచ్చారణ చేస్తూ బ్రాహ్మణులు వేదాలని యజ్ఞాలని చేసేవాడు. బ్రాహ్మణులకి ఇచ్చారు యజ్ఞాలు చేసే హక్కు అన్నమాట. వాళ్ళు చేశారు. పరబ్రహ్మం నిజంగా భగవంతుడైతే ఆయనకి నామం లేదు, ఏమీ లేదు కదా, నామం లేదు, రూపం లేదు అంటారు. కానీ మనలాంటి వాళ్ళు ధ్యానించుకోవడానికి మనం ఎలా, మరి సాధన అంటే అదే కదండి. సాధన అంటే ఎప్పుడు పారాయణాలు చేయడం, ఎప్పుడు భజనలోనే ఉండడం, అర్థం తెలుసుకోవాలి కదా. అర్థం తెలుసుకొని భక్తితో చేసేదే సాధన, ఆలోచన, అదే తపస్సు. ఆలోచించాలి. అందుకని ధ్యానించడానికి, ఆలోచించడానికి దానికి ఒక నామాన్ని చెప్పారనమాట, ఇలా చేయాలి అని. అవే ఓం తత్ సత్ అని చెప్పారు. అలాంటి మంత్రాలని మనం సాధన చేయడం వల్ల పరబ్రహ్మాన్ని సాధన చేసినట్టుగా అవుతుందన్నమాట. ఈ 3 కూడా ఏంటి, సాక్షాత్ పరబ్రహ్మ యొక్క నామవాచకాలని. అందుకే దీనికి ఏంటంటే చాలా పవిత్రమైన నామాలు ఈ 3 కూడా.
అద్భుతమైన శక్తి ఉన్నాయి. అందుకనే ఏ వేదశాస్త్రాలు ఆ, అన్ని చోట్ల కూడా ఏది చదివినా కూడా ప్రణవాది మంత్రాలను గూర్చి, ప్రణవాది మంత్రం అంటే ఓంకారంతోనే చెప్తారనమాట. ఇది పరమాత్మ యొక్క నామం ఓంకారం. తస్య వాచక్ ప్రణవ అని చెప్పారు. అందుకని ఇది ఈ నామాన్ని జపిస్తూ దాని అర్థాన్ని బాగా భావం చేయాలి. ఓం అనే నామాన్ని జపించాలి, అలాగే దాని అర్థాన్ని బాగా తెలుసుకుంటూ ఉండాలి అని చెప్తారు. ఓంకార యొక్క మహిమని చెప్పారు. ఏమైనా ఎందుకు ఇది చెప్తే మనం ఏదైనా పనులు చేస్తూ ఉంటే ఏమైనా ఒక విఘ్నాలు, లోపాలు, దోషాలు ఇలాంటివి ఏమున్నా సరే ఈ పవిత్రమైన ఈ 3 నామాలని ఉచ్చరిస్తే చాలు పటాపంచలైపోతాయి అని. కాబట్టి ఏ పనిని ప్రారంభించినా కూడా ముందు ప్రణవోచ్చారణని చేస్తారన్నమాట. ఓంతోనే మొదలు పెడతారు. మంత్రాలన్నిటికీ శిరస్సు లాంటిది ఏంటి అంటే శిరోమణి లాంటిది ఈ ఓంకారం అన్నారు. కనుకనే ప్రతి మంత్రానికి కూడా ముందు ఓంకారమే చేర్చబడుతుంది. మనం ఎన్ని అష్టోత్తరాలు, ఎన్ని సహస్రాలు, ఎన్ని చేసినా కూడా అది ఓంకారంతోనే చెప్పబడింది అనమాట. అయితే ఈ తత్సత్ అనే మంత్రము ఇది చేస్తున్నప్పుడు మాత్రం ఏం చేయాలో అర్థం తెలుసుకోవాలి, అర్థం భావిస్తూ వెళ్ళాలన్నమాట. దీనికి ఈ రూపం, ఈ మూడిటికి ఉన్న వాచ్య రూపం ఎవరు అంటే పరబ్రహ్మ. ఆయననే భావిస్తూ ఉండాలి, దీన్ని ఉచ్చారణ చేస్తూ ఉండాలి. భావంతో ఉన్నప్పుడు మాత్రమే మంత్రానికి శక్తి వస్తుంది. భావం లేనప్పుడు ఏ మంత్రమైనా వ్యర్థమే అన్నమాట. మంత్రాన్ని అర్థం తెలుసుకొని భావించాలి అంటారు. ఇది ఇంకా వేదాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా ఈ మంత్రోచ్చారణతోనే చెప్తారనమాట. బీజం ఓంకారమే. ఓంకారం అంటే ఒక బీజం. ఒక బీజంలో మనకి అంత పెద్ద మర్రి చెట్టు ఉంది అంటే అది మనకి కనిపించదు, కానీ అంత చిన్న బీజంలోనే అంత మర్రి చెట్టు ఉందంటే అంత చిన్న ఓంకారంలో అంత భగవంతుడి సృష్టి అంతా ఉంది అన్నమాట. అందుకనే వేదాలన్నీ కూడా ఓంకారంలోంచే వచ్చినాయి అని చెప్తారు. మరి వేదసారం అంతా కూడా ఈ ప్రణవంలోనే ఉంది. కాబట్టి మననం చేసేటప్పుడు మనం ఓంకారాన్ని సరిగ్గా మననం చేస్తే, భావంతో మననం చేస్తే వేదాలన్నీ చదివిన ఫలితం వస్తుందన్నమాట. అందుకే ఓం తత్సత్ అనేదానికి మరొక అర్థం ఏంటంటే ఓం అంటే పరబ్రహ్మ, తత్ అన్నా కూడా ఆయన. తత్ అంటే ఏంటి? ఈ ఓంకారం చేస్తూ చేసే యజ్ఞాలు, తపస్సులు, ఈ దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయనకే అర్పిస్తున్నాం. తత్ అది అర్పించడం, ఫలితాన్ని కోరకుండా అర్పించడం అన్నమాట. ఇప్పుడు పోతన కానీ ఇంకొకళ్ళు కానీ మంచి మంచి గ్రంథాలు రాసిన తర్వాత అది పబ్లిష్ చేయమని కానీ పబ్లిసిటీ కోసం కానీ వాళ్ళు అడగలేదు. రాముడికి అర్పించారు, అంతే, అర్పించేశారు. తత్ అంటే ఏంటంటే ఈ సత్కర్మలన్నీ కూడా అర్పించాం తత్కి. అందుకని ఆ తత్ అనేది అది. ఇప్పుడు ఓంకారం ఏమైంది అంటే ఈ మంత్రం ఉచ్చారణతోని బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది తెలిసిపోతుంది. అంటే శాశ్వతమైనది భగవంతుడే తప్ప ఇవన్నీ కూడా మనకు కనిపించేవన్నీ కూడా అశాశ్వతం అని ఈ మంత్రం ఉచ్చారణ చేత అంతా తెలుస్తుందన్నమాట. సర్వ వేదాంత సిద్ధ అన్ని వేదాంత సంగ్రహంగా చెప్పబడి ఈ నామోచ్చారణ చేస్తే చాలు ఆ పరబ్రహ్మని సత్యంగా భావిస్తూ ఆయన ఒక్కడే శాశ్వతం అని భావిస్తూ ఈ దృశ్య జగత్తంతా కూడా అసత్యమని తెలుసుకుంటూ వైరాగ్య భావాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఎప్పటికైనా జ్ఞాన వైరాగ్యాలు 2 ఉండాలంటారు కదా. జ్ఞానం వచ్చిందంటే అది వైరాగ్యానికి దారితీస్తుంది.
వైరాగ్యము అంటే నేను ఎప్పటికైనా శాశ్వతం కాదు, శాశ్వతమైంది ఏదుందో దానిని మనం పట్టుకోవాలి అని ఆ భావాన్ని దృఢపరచుకోవాలి అని చెప్పి ఓం తత్సత్ అనే మంత్రానికి చెప్తారనమాట. ఈ పరబ్రహ్మానికి ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పారు? ఇప్పటికి 3 పేర్లు ఉన్నాయి. అవేంటి చెప్పండి? ఓం తత్ సత్ 3 పేర్లు. వాని గొప్పదనం ఏంటి అంటే బ్రాహ్మణులైన, బ్రహ్మజ్ఞానులైన, వేదాలైన, యజ్ఞాలైన దీని నామోచ్చరణ చేతనే సృష్టించబడ్డారు. కాబట్టి బ్రాహ్మణులు వేదాలకి, యజ్ఞాలు వీనికి మూలమేంటి అంటే ఓంకారమే. అంటే ఓంకారానికి అంటే పరబ్రహ్మమే అని చెప్పారనమాట. ఓం తత్సత్ అనే 3 శబ్దాలు కూడా బ్రహ్మాన్ని చెప్తాయి, పరబ్రహ్మాన్ని చెప్తున్నాయి. ఆయన పేరే. బ్రహ్మం అంటే వేదం. వేదం అంటే కేవలం శబ్దరాశియే, ఒక శబ్దరాశి కాకుండా వైదికంగా చేసే అంటే వైదికులు నిన్న చెప్పుకున్నాం కదా. వైదికముగా అంటే ఏంటి? వేదాలను విశ్వసిస్తూ చేసే యజ్ఞాది కర్మలు అని చెప్తున్నారు. ఇక వేదాలకి ఈ చదివే అధికారం బ్రాహ్మణులకి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వేదాలని, యజ్ఞాలని కూడా ఓం తత్సత్ అనే 3 విధాలైన శబ్దాలతో నా చేతే నిర్మించబడ్డాయని భగవంతుడు చెప్పాడనమాట. ఇప్పుడు ఇంకొక శ్లోకం. తస్మాత్ ఓమిచ్ఛిదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినం. బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణులు వేదాలని ఓం తత్సత్ శబ్దాలతో చెప్తుండే. ఇది ఎవరు అంటే ఎవరు చెప్పారు? ఇదంతా భగవంతుడే నిర్మించాడు. ఇదంతా కూడా వీళ్ళని ముగ్గురిని కలిపి ఏమంటారంటే త్రైవర్ణికులు అంటారు. అందుకనే వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞం, దానం, తపస్సు ఇవన్నీ కూడా ఓం అని చెప్పి ప్రారంభించబడుతున్నాయని ఆ శబ్దంతోనే వేదాలని వర్ణించి చెప్పడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల ఈ ఓం అనే శబ్దంతోనే వీళ్ళందరూ ఇవన్నీ మొదలు పెడుతున్నారు అనమాట. అంటే తస్మాత్ అంటే ఈ 24వ శ్లోకం చదువుతారు ఒకసారి? జై శ్రీమన్నారాయణ. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. తస్మాత్ అంటే అందువల్లనే, బ్రహ్మవాదినాం అంటే వేదాలని బాగా తెలుసుకున్న వాళ్ళ యొక్క విధానోక్త అంటే శాస్త్రములందు చెప్పబడిన యజ్ఞ, దాన, తపక్రియ. యజ్ఞం, దానం, తపస్సు అనేది కర్మలు. ఇవేంటి? సత్కర్మలు. ఎలా చేస్తే సత్కర్మలు అవుతాయి అనుకున్నాం మనం. అప్పుడు సాత్విక భావంతో, భక్తితో చేస్తేనే సత్కర్మలవి. సాత్విక భావం సత్వగుణంతోనే రావాలి ముందు. తమో గుణంతో చేసేవి నేను చెప్పుకున్నాం ఎలా ఉంటాయో. రాజస గుణంతో చెప్పుకునే అలాగే అనుకున్నాం. ఈ దంభం అని ఇలాంటి ఏమీ లేకుండా ఫలితాన్ని ఆశించకుండా చేస్తేనే అది సాత్విక కర్మలు అవుతాయి. ఎప్పుడు కూడా ఓం ఇతి ఓం అని ఉదాహృత్య చెప్పిన తర్వాతే అనుష్ఠింపబడుతున్నాయి అని అర్థం అన్నమాట. ఇవన్నీ అని ఓం తత్సత్ అనే 3 పదాల్లో కూడా ఓం అనే పద యొక్క మహిమని ఇప్పుడు చెప్పారనమాట. మహాశక్తివంతమైనది అది. కాబట్టే ఇది వేదవేత్తలందరూ కూడా వాళ్ళు ప్రారంభించే యజ్ఞదాన తపస్క్రియలన్నిటికీ కూడా ఓం అనే ఏకాక్షర మంత్రం అంటారు. ఏకాక్షర ప్రణవ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారు. అలా ఉచ్చరించిన తర్వాతే ఆ క్రియలనన్నీ, మిగతా క్రియలనన్నీ చేయడానికి రెడీ అవుతున్నారనమాట. ఇలా ఓం అని చేస్తేనే ఆ క్రియల్లో ఏదైనా లోపాలున్నా, దోషాలున్నా, ఏమన్నా ఉన్నా కూడా ఈ ప్రభావం వల్ల అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. పరిపూర్ణ ఫలితాలను ఇస్తాయి ఓం జోడిస్తే. అందుకని సతతం అని చెప్తున్నారు ఎప్పుడు కూడా. అని చెప్పడం వల్ల ఏంటి? ఈ వేదవేత్తలందరూ కూడా తాము ఆచరించే యజ్ఞదాన తపక్రియలన్నీ కూడా ప్రణవోచ్చారణ చేస్తారని స్పష్టమవుతుందన్నమాట. ఎలా అంటే ఒక పెద్ద రైలుని
లాగాలంటే ఏం కావాలి? ఒక ఇంజన్ కావాలి కదండి. అలాగే ఒక ఆ, ఆ, పెద్ద విమానాన్ని స్టార్ట్ చేయాలంటే ముందు చిన్న వ్యాన్ లాంటిది వస్తుంది. ఆ వ్యాన్ లాంటిది వచ్చి అది లాగితేనే ఇది స్టార్ట్ అవుతుంది. చూసారా ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళు, విమానం ఎక్కిన వాళ్ళు? అలాగే అలాగే ఒక పడవని కూడా ముందు ఏం చేస్తారు? కొట్టవ అంటారు, చిన్న పడవ లాగుతుంది. అలాంటిదే ఈ ఓంకారం అన్నమాట. ఇవి పెద్ద పెద్ద కర్మలన్నీ కూడా, ఈ యజ్ఞదాన తపస్క్రియలు అన్నీ కూడా దీనివల్లే ఫలితం వస్తాయి. అందుకనే ఈ అలాగే ఏంటి, రైలు పెట్టెలన్నీ కూడా ఇంజన్ ఉంటేనే కదిలినట్లుగా మళ్ళీ ఒకటి అనే సంఖ్య ఉందనుకోండి, ఒకటి లేకపోతే సున్నాలన్నీ వేస్టే కదా. ఇంజన్ లేకపోతే పెట్టెలన్నీ అలాగే ఉంటాయి కదా. అందుకని ఈ సున్నాల పక్కన ఒకటి చేరిస్తేనే దాని యొక్క సంఖ్య అనేది తెలుస్తుంది, శక్తివంతమది. అలాగే ఇది కూడా అంతే అనమాట. మొట్టమొదట ఓంకారాన్ని చేరిస్తేనే మిగిలిన మంత్రాలు, క్రియలు అన్నీ కూడా ప్రతిభావంతాలు అవుతాయి. ఏం చెప్పారు? ఓంకార యొక్క మహిమని చెప్పారు. ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఫస్ట్ ఉచ్చరించాలి అని చెప్పడానికి తత్ అన్నమాట. 25వ శ్లోకం చూడండి. తదత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభిః. చదవండి. హరే కృష్ణ. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షం కావాలి అనుకునేవాళ్ళు, అంటే జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు చేరేది మోక్షానికి కదా. ఆ తత్శబ్దాన్ని ఉచ్చరిస్తారు. ఫస్ట్ ఉచ్చరించి ఇంకే ఫలితాలని కోరకుండా వేదాధ్యయనం చేసినా, యజ్ఞం చేసినా, తపస్సు చేసినా, దానం చేసినా చేస్తారు. ఇవి ఏంటి? ఇవి బ్రహ్మ ప్రాప్తికి సాధనాలు కాబట్టి బ్రహ్మను తెలిపే ఈ తత్ శబ్దాన్ని చెప్పారనమాట. ఇది వీటికి అన్వయించి చేస్తారు. అందుకనే ఓం తత్ అని తర్వాత చెప్తారు. ఇది 25 కదా, 25 కాదు, 25 కదా, 25. ఓకే. మోక్షకాంక్షిభిః అంటే ఏంటి? ముముక్షువులు, మోక్షాన్ని కాంక్షించే వాళ్ళే ముముక్షువులు కదా. భోజనాన్ని ఆశ్రయిస్తే బుభుక్షువులు అంటారు. సో తత్ అని ఉచ్చరించి ఫలితాన్ని అనభిసంధాయ ఫలితాన్ని కోరకుండా పలు విధాలైన యజ్ఞ తప క్రియ, యజ్ఞాలు, తపస్సులు, ఈ చేసే కర్మలు ఇవన్నీ కూడా దాన క్రియ, అలాగే దానం కూడా చేస్తున్నారు. ఈ తత్శబ్దాన్ని ఉచ్చరించిన తర్వాతే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎప్పుడు ఫలితం అవుతుంది? కర్మలన్నీ ఎప్పుడు ఫలితం ఇస్తాయి అంటే ఇది ఉచ్చరించి ఫలితాన్ని కోరకుండా అర్పించాలి భగవంతుడు అప్పుడు. అలాగే తత్ అనే పదాన్ని ఉచ్చరించిన తర్వాతే ఈ ముముక్షువులు ఫలితాన్ని ఆశించకుండా ఈ కర్మలన్నీ చేస్తారు అని చెప్తారనమాట. అర్థమైందా? ఈ మోక్షాన్ని కోరుకునే వాళ్ళు, జ్ఞాన మార్గంలో ఉన్నాళ్ళు ఫలితాన్ని కోరకుండా యజ్ఞదాన తపక్రియలను ఆచరిస్తారు. అప్పుడే వాళ్ళకి చిత్తశుద్ధి జరుగుతుంది. అప్పుడు ఆ క్రియలు మోక్షానికి దారితీస్తాయి. అంటే ఇక్కడ కర్మ ఫల త్యాగాన్ని చెప్తున్నాడు. కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని వదిలిపెట్టు, అప్పుడే నీకు అవన్నీ మోక్షం దాకా తీసుకెళ్ళగలవు అని చెప్తున్నారనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఫలితాన్ని ఆశించకుండా చేసినప్పుడు ఈ కర్మలన్నీ, ఈ 3 కర్మలు కూడా అంతే. 4 చెప్పాడు, యజ్ఞదాన తపక్రియ అని 3 దీన్ని ఇలాగనమాట. ఈ పుణ్యకార్యాలని ఎప్పుడు కూడా ఇవన్నీ ముక్తినిస్తాయి, ఈ మోక్షానికి సహాయభూతంగా ఉంటాయి ఈ కర్మలన్నీ.
అందుకనే ఈ అధ్యాయంలో కూడా ఈ భావంతోనే వచ్చే మనకి 18వ అధ్యాయంలో కూడా యజ్ఞదాన తపకర్మ నతాద్యం కర్మమేవ తత్ అని మళ్ళీ చెప్తాడనమాట తర్వాత. ఎందుకు ఎప్పుడైనా సరే నువ్వు ఫలితం కోరావు అంటే చాలు, అది బంధం అవుతుంది. కొంతమంది అంటారు ఇవన్నీ చేస్తే కర్మబంధం వచ్చేస్తుంది, అందుకని అసలు ఏం చెయ్యక్కర్లేదు అంటారు, చెయ్యొద్దని చెప్తా ఉంటారు. కానీ తప్పు. ఏంటి చెయ్యొద్దని చెప్పలేదు భగవంతుడు, వాటిని వదలవద్దు అని చెప్పడం కాదు, తప్పకుండా ఆచరించాలి. ఇవన్నీ కూడా సత్కర్మలు అనేవి తప్పకుండా చెయ్యాలి. ఏ పని చేయకుండా కూర్చుంటే మోక్షం కాదు, ఆచరించాలి. కానీ ఎలా ఆచరించాలి? ఫలితాన్ని వదిలిపెట్టు, నువ్వు చేయాల్సిన సత్కర్మలన్నీ చెయ్యి. అది మరి దుష్కర్మలల్లా, సత్కర్మలు. సత్కర్మలు అంటేనే యజ్ఞదాన తపస్కర్మలు ఏవి చెప్పాడో అన్నమాట. కాబట్టి ఈ ఫలాన్ని కోరకుండా చేస్తే అప్పుడు ఈ పుణ్యకార్యాలు అవుతాయి, చిత్తశుద్ధిని పొందుతారు, దాంతో జ్ఞానం వస్తుంది, జ్ఞానం నుంచి మోక్షానికి కూడా వెళ్తారనమాట. అందుకనే తత్ అనే ఈ నామం వల్ల ఏమవుతుందంటే అది ఉచ్చరించగానే ఈ కర్మలన్నీ అని కల్పిస్తున్నాను అని భావం అన్నమాట. తర్వాత 26 చూడండి. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తదా సచ్చబ్దపార్థయుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిచ్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దపార్థయుజ్యతే. ఏమంటున్నాడు? సద్భావే ఉన్నది అని అర్థం, కలదు ఉంది. ఎవరు కలదు? ఉన్నది భగవంతుడు. సత్ సాధుభావేచ ఇది మంచిది. సత్ ఇది ఏతత్ సత్ అనే పరబ్రహ్మ నామము. ఇక్కడ ఓం తత్ అయిపోయింది కదా, సత్. సత్ అనేది ఈ పరబ్రహ్మ నామము ప్రయుజ్యతే ప్రయోగించబడుతుంది. అంటే ఉన్నది, పరబ్రహ్మే శాశ్వతం, భగవంతుడే సత్, ఉన్నవాడు. అంటే మనం పుట్టిన తర్వాత కాదు, మనం పుట్టక ముందు ఉన్నవాడు. అలాగే ప్రశస్త కర్మణే ఇంకెక్కడున్నాడు? తదా అలాగే ప్రశస్త కర్మణే మంచి కర్మల్లో కూడా ఆయన ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే మంచి కర్మలు చేస్తావో అక్కడ భగవంతుడు ఉంటాడు. సత్ శబ్ద అని సత్ అనే పదం ఇక్కడ ఉపయోగించబడుతుంది. మనం చేసే పుణ్యకర్మల్లో, సత్కర్మల్లో, ఇంకా మనం ముందు నుంచి శాశ్వతంగా ఉన్నవాడు భగవంతుడు ఉన్నాడు. సత్ అదనమాట. సత్ అనే పదము ఏంటంటే శ్రేష్టము అని అర్థం వస్తుంది. ఆయన ఉన్నాడు, మంచిది, కలదు, ఇలాంటి అర్థాలన్నీ వస్తుంది అనమాట. రెండింటిని అంటే సద్భావము అది ఒక ఆయన ఉనికి, ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు అని. కలదు అనే అర్థంలో, మంచిది అనే అర్థంలో కూడా వాడుతూ ఉండారనమాట. 26 కదా. కలదు అనే భావంలో, మంచిది అనే అర్థంలో సత్ అనే పదం వేదల్లో వాడుతూ ఉంటారనమాట. అందుకే శుభకార్యాల్లో కూడా ఇది సత్కర్మ అని ఈ సత్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. యజ్ఞే తపసి దానే చ స్థితి సద్దతి శోచోచితే కర్మ చైవ తదర్థేయం సదిత్యేవాభిధీయతే. జై శ్రీమన్నారాయణ. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి శోచ్యతే కర్మ చైవ తదర్థేయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞాల్లో యజ్ఞి అంటే యజ్ఞమందు, తపసి అంటే తపసీచ అంటే తపస్సునందు కూడా, దానేచ దానమునందు కూడా, నిష్ఠ నిష్ఠ అంటే ఏంటి? శ్రద్ధ. శ్రద్ధతో ఎవరు చేస్తారో ఇవి దానిలో సత్ అని చెప్తారు. దాన్ని కూడా ఎక్కడైతే శ్రద్ధ నిష్ఠ అనేది ఉందో అది కూడా భగవంతుడే, సత్ అనే చెప్తున్నారు. అందుకనే భగవంతుడికి ఇష్టమైన ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో సత్కర్మలు అనేవి అవన్నీ కూడా సత్తే. ఎప్పుడు సత్ అవుతాయి?
శ్రద్ధతో చేస్తే, భావంతో భావాన్ని తెలుసుకుంటూ చేస్తే, మంచి పనులైతే అవన్నీ కూడా సత్కర్మల్లోని భగవంతుడు ఉన్నాడనమాట. ఈ ఎందుకు అంటే ఈ భగవంతుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడు, ఇప్పుడు ఇలా చెయ్యాలి అని. తపోద యజ్ఞ దానాది పుణ్యకర్మాలని ప్రోత్సహిస్తున్నాడు, చెయ్యండి అని భగవంతుడు. వానిలో ఉండేది కేవలం సత్ అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే పుణ్యకార్యాల్లో భగవంతుడు ఉన్నాడని మనకి పుణ్యం వస్తుందని చేస్తాం కదా. పుణ్యం అంటేనే భగవంతుడు కదా. సో సత్కర్మలు చేస్తూ ఉండాలన్నమాట. మరియు తదర్థీయం కర్మ, తదర్థీయం అంటే కర్మచ అంటే ఈ భగవంతుడికి ఇష్టమైన కర్మ కూడా. సత్ ఇది ఏవ, సత్ అని అభిధీయతే పిలుస్తున్నారు. భగవంతుడికి ఇష్టమైన పనులు కనుక ఇవన్నీ కూడా సత్ అని పిలుస్తున్నారనమాట. అంటే ఈ భగవంతుడికి భగవత్ సంబంధమైన కర్మలన్నీ సత్ అని చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే యజ్ఞాది కర్మలు కూడా మనకి దీనివల్ల ఏమవుతుంది, చిత్తశుద్ధి జరుగుతుంది. దాని ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. ఈ విధంగా ఈ బ్రహ్మాన్ని ఎలా పొందాలి, భగవంతుణ్ణి ఎలా పొందాలి అని అంటే కారణ పుణ్యకర్మలు. తర్వాత ఆ పుణ్యకర్మల్లోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం వల్ల అదే సత్తుగా చెప్పారనమాట. అయితే కర్మ తదర్థీయముగా ఉన్నప్పుడే అంటే భగవత్ సంబంధంతోనే ఉండాలి, భగవద్భావనతోనే చేయాలి, మరి నిష్కామంగా చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. ఉన్నప్పుడే ఆ కర్మ సామాన్య కర్మగా, లేకపోతే ఇవన్నీ ఆశించడానికో సామాన్య కర్మగా ఉండిపోతుంది, కానీ అది సత్తుగా మారదు. కాబట్టి వాస్తవంగా మనం చేసే కర్మల లోపం లేదు, కానీ కర్మ చేసే విధానంలోనే లోపం ఉంది. మన అంతే కదండి, మనం ఎప్పుడు పారాయణం చేస్తుంటాం కానీ మనసు ఎక్కడో ఉంటుంది, భావం ఉండదు, అది వ్యర్థమే. భక్తి లేకుండా చేసేది వ్యర్థమే, వ్రతం అని చెప్తాం. ఆ వ్రతంలో కూర్చున్న దగ్గర నుంచి ఎవరొకళ్ళు రాగానే బాగున్నావా కూర్చో అంటాం, వాడు వచ్చాడా వీడొచ్చాడా అని మాట్లాడుతూ వ్రతాలు చేయడం, ఇవన్నీ కూడా వ్యర్థమే. అంటే భగవంతుడి మీద ధ్యాస లేకుండా చేసేవన్నీ కూడా పుణ్యకర్మలు కావు, అది కేవల కర్మగానే ఉండిపోతుంది. అదే అందుకనే దైవబుద్ధితో చేస్తేనే అది సత్రూపంగా ఉంటుంది అని ఈ శ్లోకంలో చెప్పాడనమాట. కాబట్టి యజ్ఞ దాన పుణ్యకర్మలన్నీ కూడా భగవంతుడికి ఇష్టమైన భగవత్ ప్రీత్యర్థంగా భగవంతుడి కోసమే నిష్కామంగా ఆచరించి చిత్తశుద్ధిని పొంది దాని ద్వారా సత్రూపమైన భగవంతుణ్ణి పొందాలి అని ఈ శ్లోకంలో చెప్పాడనమాట. ఎప్పుడవుతాయి దాంట్లో నిష్టగా చేస్తేనే. సో సత్ అని ఇది ఇంకా అశ్రద్ధతో శ్రద్ధ అన్న నిష్ట అన్న ఒకటే కదండి, శ్రద్ధగా చేయాలి అని. ప్రతి దాంట్లో శ్రద్ధ అందుకే శ్రద్ధాత్రయ విభాగమైంది ఇది. శ్రద్ధ లేని వాళ్ళు అంటే అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిచ్యుచ్యతే పార్థ సచ తత్ప్రేభ్య నో ఇహ. చదవండి. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిచ్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. అశ్రద్ధయా హుతం, అశ్రద్ధతో శ్రద్ధ లేకుండా, హుతం హోమాలు చేసిన, దత్తం దానాలు చేసిన, తప్తం చ అంటే తపస్సు చేసిన, కృతం చ చేసే ఈ కర్మలన్నీ కూడా ఏమున్నాయో అది అసత్. ఇది అసత్ అని ఉచ్యతే చెప్పబడుతుంది. అందుకని తత్ అది ప్రేత్య పరలోక ఫలం కొరకు కాదు, కాదు. ఇహచ ఇహలోకంలో ఫలితాల కోసం కూడా కాదు, ఏది ఇవ్వదు. ఇహలోకంలోని ఫలితాలను ఇవ్వదు, పరలోకంలో ఫలితాలను కూడా అందివ్వదు. అది అశ్రద్ధతో చేస్తే ఈ పనులన్నీ, అశ్రద్ధతో చేసే హోమం కానీ, దానం కానీ,
తపస్సు కానీ ఇతర కర్మలు కానీ అశ్రద్ధ చేస్తే అసత్తు అని చెప్పారనమాట. ఇవేంటి? ఇహలోకంలో సుఖాన్ని ఇవ్వవు, పరలోకంలో సుఖాన్ని కూడా ఇవ్వవు. అందుకనే దీనిలో సాధనలన్నిటిలో కూడా ఏంటి, శ్రద్ధకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారు. శ్రద్ధతో చేసే, శ్రద్ధ లేని ఏ పనైనా సరే విఫలమే, అదేమి ఫలితం ఇవ్వదు. ఏ రంగమైనా సరే, నేను అనుకున్నాం, ఒక కళ ఒక ఆర్ట్, లేదా ఒక పని, ఒక ఉద్యోగం, ఒక వంట, ఒక ఇంటి పని, ఏదైనా సరే శ్రద్ధతో చేస్తేనే దానిలో రుచి వస్తుంది కదండి. ఆ శ్రద్ధతో చేస్తే వంటైనా సరే పాడైపోదు. ఏదో పడేసంలే అని అనుకుంటాం అనుకో, వంటైనా బాగుంటుందా? శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధతో బట్టలు దిగితేనే మురికిపోతాయి. అలాగే ఏ పనైనా మనం ఒక ఆర్ట్ నేర్చుకున్నా, ఒక పాట నేర్చుకున్నా, ఒక ప్రవచనం విన్నా శ్రద్ధతో ఉంటేనే తప్ప అది ఫలితాన్ని ఇవ్వవు. ఇంకా అయితే ఈ చిన్న చిన్న వాటిలో చెప్తే ఇంకా పరమార్థ రంగం ఇది, భగవంతుడి విషయంలో చెప్పాలా. అందుకనే ఇది గీత అయితే ఈ 17 అధ్యాయాల్లో పూర్తి అయిపోతుంది. ఈ సమయం కూడా భగవంతుడు శ్రద్ధని గూర్చి చెప్పే అవకాశం చివరికి చెప్తూనే ఉన్నాడు. చివరి వరకు శ్రద్ధ ఉండాలి అని. అది హోమం అయినా కానీ, ఏ పనైనా సరే, దానమైనా సరే, తపస్సు అయినా కూడా, ఏ చదివినా సరే, స్వాధ్యాయమైనా సరే శ్రద్ధతో చదివితేనే ఎక్కుతుంది. ఏదో చదవమన్నారు కదా, 100 సార్లు గళార్చన చేద్దాం, 100 సార్లు పారాయణం చేద్దాం, కౌంటింగ్ పెట్టుకొని పోస్ట్ చేద్దాం, కౌంటింగ్లు పెట్టుకుని ఇన్నిసార్లు చదివాను, నీకన్నా నేను ఎక్కువ సార్లు చదివా అని ఇవన్నీ పోటీలు పెట్టుకొని చదివితే కార్యమైనా కూడా, అధ్యయనమైనా సరే, పారాయణమైనా సరే, ఏదైనా సరే శ్రద్ధతో చేయకపోతే ఉపయోగం ఉండదు అని ఖచ్చితంగా చెప్పాడనమాట. ఇందులో దైవ సంబంధం, ప్రతిదాని కూడా దైవ సంబంధం ఉండాలి. దైవ సంబంధం లేకపోతే అసత్తే, అంటే జీరో, ఫలితం జీరో. అనగా చేయని దాంతో, అసలు చేసిన ఒకటి చేయపోయిన ఒకటి అనమాట, చేయని దాంతోనే సమానం అవుతుంది అని ఇక్కడ చెప్పారు. అలాంటికని పోనీ అలాంటి కార్యం ఈ లోకంలో ఏమన్నా సుఖమిస్తుందా? ఈ లోకంలో ఫలించకపోయినా పరలోకంలో ఉన్నా ఫలిస్తుందా అంటే అక్కడ ఫలించదు, ఇక్కడ ఫలించదు, ఇక్కడ ఫలితం లేదు అని చెప్పారు. అందుకనే మనం చూడండి, వంటకి పనికొచ్చే సామాన్లన్నీ చక్కగా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వండేవాడికి శ్రద్ధ లేదనుకోండి, ఆ వంటకం అనేది చెడిపోతుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఈ మోక్షాన్ని కోరుకునేవాడు ముముక్షువుకి ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ అనేది లేకపోతే సాధన ఫలించదు. అంటే ఇంకా వేస్ట్, మనం కష్టపడిందంతా దండగనమాట. శ్రద్ధతో చేయని కార్యం అసత్తుగా ఈ జగత్ రూపంలోనే ఉండిపోతుంది, కానీ సత్యమైన పరమార్థ రూపంలో మారదు. ఈ ప్రకారంగా ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాన్ని ఇవ్వజాలని ఈ అశ్రద్ధని మనం పారద్రోలాలి. అన్ని కార్యాలు, ఏ చిన్న పని చేసినా సరే శ్రద్ధని జోడించే చేయాలి, లేకపోతే అది నిష్ఫలం, అంటే అది అసత్తే. సత్తుగా మారాలి, దైవరూపంగా మారేటట్టుగా చేసుకోవాలి. ఎప్పుడవుతుంది దైవరూపంగా? అది భగవంతుడికి అర్పిస్తూ చేస్తే, ప్రతి పని కూడా శ్రద్ధగా ఇది భగవంతుడి కార్యం అనేలాగా చేస్తే కనుక అది దైవరూపంగా మారుతుంది. అప్పుడు శీఘ్రమైన ఉన్నతిని పొందగలడు. అశ్రద్ధగా చేసబడి నువ్వు ఏ యజ్ఞాలు చేయి, తపస్సులు చేయి, దానం చేయి, అదంతా కూడా ఏ ఫలితాన్ని ఇవ్వాలి. రాజస కర్మలు, తామసిక కర్మలు కానీ ఉండిపోతుంది అని మనకి ఎక్కడా ఫలించవు, ఏ లోకల్లోనూ ఫలించవు అని చెప్పి మనకి ఇందులో చెప్పారనమాట. ఇప్పుడు వరకు కొంచెం అర్థమైందండి. అలాగే అలా ఇప్పుడు మొత్తానికి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కనుక ఒక్కసారి బ్రీఫ్గా ఒక్కసారి చెప్పుకుందాం. వేదం మనకి ఓం తత్సత్ అని 3 రకాలుగా చెప్తుంది. అలాగే
ఓంకారంతోనే యజ్ఞయాగాదులన్నీ మొదలు పెడతారు, ప్రయోగిస్తారు. వేదాలను చదివినా కూడా, ఎక్కడ చదివినా కూడా ఈ 3 పదాలతోనే సాగుతూ ఉంటుందన్నమాట. అందుకని యజ్ఞదాన తపక్రియలు చేసేటప్పుడు అంతా కూడా ఓంకారంతోనే చేస్తారు. అలాగే బ్రహ్మ అంటే వేదం అన్నారు. వేదం మీద విశ్వాసం ఉన్న వాళ్ళనే వైదికులు అన్నారు. వైదికుడు అంటే బ్రాహ్మణుడు అని కాదు, వేదం మీద విశ్వాసం ఉన్నవాడే వైదికుడు, వాడికి కులం కాదనమాట. ఆ వైదికుడు అనే వ్యక్తి కూడా ఓంకారంతోనే మొదలు పెడతాడు అని. కొంతమంది తత్శబ్దంతో కూడా మొదలు పెడతారండి. తత్ అంటే మనం చేసే వాటిని ఏం చేస్తుంది, అది బూస్టప్ చేస్తుంది అనమాట. వాటిని మోక్షాన్ని ప్రసాదించే వరకు తీసుకెళ్తుంది అది. ఇది అందుకనే సత్ అంటే ఏంటి అంటే మంచిది. లోకల్లో వేదంలో దీన్ని వాడుతూ ఉంటారు. మంచి కార్యాలు చేసేటప్పుడు దీన్ని వాడుతూ ఉంటారనమాట. యజ్ఞం, తపస్సు, దానాది అన్ని కర్మలన్నీ కూడా శ్రద్ధతో మనం చేస్తేనే వాటిని శ్రద్ధతో చేసే కర్మలనే సత్కర్మలు అంటారు. దాంతో కలిపి చేయాలన్నమాట. ఏదైనా శాస్త్రం చెప్పిన దాని శ్రద్ధ ఉంచి ఆ క్రమంలో చేసే కార్యాలైనా, అది ఆహారం కావచ్చు. మనం చెప్పుకున్నాం కదా, ఆహారం ఎలా ఉండాలి, సాత్విక ఆహారం ఎలా అయింది, రాజస ఆహారం ఎలా అయింది, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఆహారం కావచ్చు, అలాగే హోమం కావచ్చు. యజ్ఞాలు చేసినప్పుడు కూడా మంత్రోచ్చారణతో చేయాలి, దక్షిణలు ఇవ్వాలి, అన్నదానం ఇవ్వాలి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. అలా చేసినప్పుడు అది శ్రద్ధతో చేసినట్టు అవుతుందని. దానం కావచ్చు, దానం కూడా అపాత్ర దానం ఇవ్వకూడదు, మంచి ప్లేస్లో ఇవ్వాలి, మంచి వ్యక్తికి ఇవ్వాలి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దానం కావచ్చు, తపస్సు కావచ్చు. తపస్సులో కూడా మన శారీరకంగా చేసే తపస్సు, వాచిక తపస్సు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. వాచిక తపస్సు అంటే ఇంకొకళ్ళని కష్టపెట్టకుండా మాట్లాడడం, మనసులో ఇవన్నీ కూడా మనం క్రిందటిసారి చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఏంటి, శ్రద్ధ ఉంచి శాస్త్రం చెప్పిన దానిలో శ్రద్ధ ఉంచి చేస్తే అవి మనకి సత్ఫలితాలను ఇస్తాయి. ఇవన్నీ అందులో ఎలా చెప్పాడో సాత్విక గుణంతో చేస్తేనే సత్కర్మలు అవుతాయి కదా. మిగతా ఏమైనా సరే కనీసం ఆత్మ కోసం ఆత్మప్రాప్తి సాధనాలైనా అవ్వాలి, లేదా భగవంతుడిని పొందించే సాధనాలైనా అవ్వాలన్నమాట. మిగతా అది కాకుండా చేసేవన్నీ అసత్తే అంటారు. అంటే మనకి ఫలితాలని ఇవ్వవు, వ్యర్థమని చెప్పారనమాట. అందుకనే అర్జునుడు మొట్టమొదటి నాకు శ్రద్ధ ఉంది కానీ శాస్త్రాన్ని అంగీకరించకుండా, శాస్త్రం చెప్పింది కాకుండా ఏదో చేస్తాను అన్నాడు కదా. అందుకనే చివరి శ్లోకంలో చెప్పాడు, అశ్రద్ధయా హుతం దత్తం తపస్తవం స్కృతం చేయత్ అసదిచ్చితే పార్థ నచ తత్ప్రేత్య నోయిహ. శాస్త్రం చెప్పిన దాన్ని నువ్వు ఎంత శ్రద్ధతో చేసినా, చెప్పని దాన్ని, శాస్త్రం చెప్పని దాన్ని నువ్వు ఎంత శ్రద్ధతో చేసినా అది ఫలితాన్ని ఇవ్వదు అని భగవంతుడి ఈ అధ్యాయంలో శ్రద్ధాత్రయమైన సాత్విక, రాజస, తామస శ్రద్ధలను చెప్పాడు. వాచిక, కాయిక, మానసికమైన శ్రద్ధలను చెప్పాడు. నువ్వు శ్రద్ధతో శాస్త్రీయమైన కర్మలు చెయ్యి అని చివరికి కంక్లూజన్ చెప్పాడనమాట. ఇంతవరకు ఇక 18వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, మొత్తం ఇంతవరకు చెప్పిన దాన్ని ఒక్కసారి అంతా కలిపి ఉపదేశాన్ని ముగిస్తాడనమాట. అందుకని ఈ అధ్యాయాన్ని గురించి చెప్తూనే మనకి మన స్వామివారికి మనకైన గురువుగారు యామనాచార్యులు అంటారు. ఆయన ఏం చెప్తాడంటే, శాస్త్రం చెప్పండి ఏదైనా సరే అదేంటి రాక్షస ప్రవృత్తి అన్నాడు. అలాగే శాస్త్రం చెప్పింది మనకి 3 రకాలని చెప్పారు కదా. అంటే తామస క్రియలు, రాజస క్రియలు అని కూడా శాస్త్రం చెప్పింది. కానీ మనం వాటిని అది మెల్లిగా అందులోంచి మనం పైకి వెళ్ళాలి. అది ఎలా ఉంటాయో 3 రకాలు చెప్పాడు. ఈ 17వ అధ్యాయాన్ని ముగించాడు. చివరికి నువ్వు చేసేదైనా సరే ఏమని చెప్పాలి, చివరికి నువ్వు చేసేది ఏమైనా సరే భగవంతుడు కర్త, నా వెంట ఉండి నడిపించేవాడు ఆయన అని గుర్తుపెట్టుకో అన్నారు చివరికి. ఏంటి, మనకి ఏం చేసినా కూడా నడిపించేది ఆయన అని గుర్తుపెట్టుకో, అప్పుడు చెయ్యి. అందులో సత్వగుణంతో చేసే వాటిని సెలెక్ట్ చేసుకో, వాటిని ఆ పనులే
పెంచుకో, అలాగే వాటిని ఆ పనులు చేయడమే అలవాటు చేసుకో. చేసే ప్రతి పని అప్పుడు భగవంతుడి ఆరాధనగా మారిపోతుందన్నమాట. ఆయన కర్తగా ఉన్నాడని తెలిసి ఈ కర్మలన్నీ చేయడం ప్రాక్టీస్ చేస్తే అవన్నీ ఆరాధనగా అయిపోతాయి. ఇలా భగవంతుడి భారాన్ని ఉంచి చేయడం అనేది మనకి అనేదాన్ని చెప్పడానికి 18వ అధ్యాయంలో చివరికి చరమ శ్లోకం అంటారు. దానిలో చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని. అప్పుడు చెప్తాడు, ముందు అన్నీ చెప్పాడు, ఇన్ని చెప్పాడండి భగవద్గీతలో. నీకు అన్నీ చెప్పేశానయ్యా, ఓకే అన్నీ చెప్పేశాను, ఇంకా జాగ్రత్తగా ఆలోచించుకో. ఇప్పుడు ఏమంటాడు అర్జునుడికి, ఏమని చెప్పాడు? నీకు అన్నీ చెప్పాల్సినవి అన్నీ చెప్పేశాను, ఇంకా జాగ్రత్తగా ఆలోచించుకో. ఏది మంచిదో ఏది వదలాలో నువ్వే ఆలోచించుకో అన్నాడు. అన్నీ విన్న తర్వాత నువ్వే ఏది మంచిదో నిర్ణయించుకొని చేయమని చెప్పాడు. అప్పటికి కూడా బలవంతం చేయలేదు, నీ ఇష్టం, నీకు అన్ని మంచివన్నీ చెప్పాను, నీ ఇష్టం నిర్ణయించుకో అన్నాడు. అనేటప్పటికీ ఇంకా అర్జునుడికి ఒకటే బాధ వేసేస్తుంది. ఇదేంటి నా మీద భారం పెడతావు, నా మీద ఎందుకు భారం పెడతావు, అలా అయితే నిన్నెందుకు పట్టుకోవడం నేను అని మళ్ళీ ఏడ్చాడు అర్జునుడు. అప్పుడు ఇంక సర్లే జాలేసింది, మళ్ళీ సర్లే బాధపడకు, ఏడవద్దులే, మామేకం శరణం వ్రజ, నన్ను ఆశ్రయించు చాలు అన్నాడు. అలా నిన్ను అన్ని దోషాల నుంచి కూడా మోక్షయిష్యామి, అన్నిటి నుంచి నేను విడిపించేస్తాను, మా శుచిహ ఎడవకు అని ధైర్యం చెప్పాడు భగవంతుడు అనమాట. అప్పుడు వెంటనే అర్జునుడికి కొంచెం ధైర్యం వచ్చింది. వచ్చి కరిష్యే వచనం తవ అన్నాడు. అంటే నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను, ఇంకా నాది ఏం లేదు, నా మీద ఏం భారం పెట్టమాకు, నీకేది నచ్చితే అది చేయించుకో, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానయ్యా అని అప్పుడు అని సిద్ధపడ్డాడు అనమాట. అప్పటికి ఆయన సందేహాలన్నీ తీరి ఇంతవరకు నేను చంపేవాడిని, వాళ్ళు పోయేవాళ్ళు అని అనుకున్నాడు కదా ఇంతవరకు. ఇది విన్న తర్వాత బాధ్యతను చేయడం మాత్రమే నా కర్తవ్యం. అది చేసేటప్పుడు భగవంతుడి మీద భారం పెట్టి చేసేట్లయితే ఇంకా దానిలో మనకేమీ కర్తృత్వం ఉండదు. దానికి ఇంకా కర్తృత్వం ఉండకపోతే దానివల్ల వచ్చే ఏ లాభమైనా నష్టమైనా ఆయనకే, అది కూడా నాకు ప్రమేయం లేదు, దాంట్లో కూడా నాకు ప్రమేయం ఏమీ లేదు అని అప్పుడు కర్తవ్యానికి సిద్ధపడ్డాడనమాట అర్జునుడు. భగవంతుని మీద భారం పెట్టాడు, తన ధనస్సును తీసుకున్నాడు, బాణాలను తీసుకున్నాడు, కర్తవ్యానికి సిద్ధపడ్డాడనమాట. అర్థమైందా ఇప్పుడు? ఈ చివరి పాయింట్ అర్థం చేసుకోండి. ఇంతవరకు ఆయన ఏమనుకున్నాడు, నేను చంపేవాడిని, వాళ్ళు చచ్చేవాళ్ళు అనుకున్నారు. కానీ ఇది విన్న తర్వాత ఏమన్నాడు, ఇదంతా విన్న తర్వాత నా బాధ్యత నేను చేయాలన్నమాట, ఇది నా కర్తవ్యం. ఇక ఇది ఎలా చేయాలి, అది చేసేటప్పుడు కూడా భగవంతుడి మీద భారం పెట్టి చేస్తే ఇంక నా దాంట్లో నా కర్తృత్వం ఏమీ ఉండదు. దానివల్ల వచ్చే లాభమైనా నష్టమైనా అది నాకు సంబంధించింది కాదు, అది భగవంతుడికి సంబంధించిందే అని నిర్ణయం చేసుకొని ఇక భగవంతుడి మీద భారం పెట్టాడు, ధనస్సుని తీసుకున్నాడు, బాణాలను తీసుకున్నాడు. ఇంకా కర్తవ్యానికి ఇప్పుడు తన బాధ్యత ఏదో తెలుసుకున్నాడు, కర్తవ్యంని తెలుసుకొని బయలుదేరాడు అనమాట. అప్పుడు ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర వాతో దండుతర అని చెప్పి కర్తవ్యానికి బయలుదేరాడు చేయడానికి. ఈ రకంగా భగవద్గీత అర్జునుడికే కాదు మనందరికీ కదా, మనందరినీ కూడా పని చేయమని ప్రోత్సహిస్తోంది. ఆ పని మానమని ఎప్పుడు చెప్పలేదు, ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. పని మానేసి కళ్ళు మూసుకుని కూర్చుంటారంటే మన ఆకలి వేస్తూనే ఉంటుంది, మన తిండి మనం తినాల్సి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పనినే ప్రోత్సహించింది ఇందులో. కాబట్టి మనిషికి చేయాల్సిన బాధ్యతలను కూడా వదిలేయాలి అనిపించే గ్రంథం ఇది కాదు. బాధ్యతలను కూడా వదిలేసి ఏదో సన్యాసం తీసుకోవాలి అని చెప్పే గ్రంథం కాదనమాట. ప్రపంచాన్నంతని వదిలేయాలి అని చెప్పలేదు, ప్రపంచాన్ని కూడా వదిలేయమని చెప్పలేదు. ఈ ప్రపంచంలోనే ఉంటే నువ్వెలా పనిచేయాలో చెప్తుంది, మనం ఎలా పనిచేయాలో, మన బాధ్యతలని సవ్యంగా ఎలా చేయాలో తెలిపే గ్రంథం అన్నమాట భగవద్గీత అంటే. అంతేగాని పనేం లేకుండా కూర్చోమని చెప్పే గ్రంథం కాదు అనమాట. పనిని ప్రోత్సహించేది, ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి, క్రియాశీలుడిగా తీర్చిదిద్దే గ్రంథం అని చెప్తారు ఇది.
ఇది అది జయ శ్రీమన్నారాయణ. మనం దీంతో ఈ గ్రంథం పూర్తయింది. సో మన 18 అధ్యాయాల్లో మళ్ళీ 17 అధ్యాయాలు కలిపి చెప్తాడనమాట సమగ్రంగా. చివరికి బ్రీఫ్గా చెప్తారు కదా, ఒక తాత్పర్యంలాగా అనమాట, అది చెప్తాడు. అందుకనే ఇది ఈ అధ్యాయానికి అంత ఇంపార్టెన్స్ అయిందనమాట. జయ శ్రీమన్నారాయణ. ఓం తత్సదిత్. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దత్తాత్రేయ విభాగయోగో నామ కృష్ణార్పణమస్తు. ఇంకేమన్నా మీకు డౌట్స్ లాంటివి ఉన్నాయా? ఏమా అవి సప్తదశోధ్యాయ అయిపోయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.